అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. ఇవాళ నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను. ఒబెసిటీ అనేది మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వడానికి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లో సెల్ అనేది ఫిల్అప్ అయి ఉంటుంది, కానీ మనం బయట నుంచి ఫుడ్ అనేది తీసుకుంటూనే ఉంటాము. ఈ తీసుకున్న ఫుడ్ మొత్తం మనకి బ్రేక్ డౌన్ అవుతుంది, గ్లూకోజ్ లాగా ఫామ్ అవుతుంది, బ్లడ్లోకి వెళ్తుంది. కానీ సెల్ అనేది మనకి గ్లూకోజ్ అనేది తీసుకోదు. దాని ద్వారా మనకి ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే ఉండిపోతుంది. మనం ఫుడ్ అనేది తీసుకుంటూనే ఉంటాం. దీని ద్వారా మొత్తం గ్లూకోజ్ అంతా వచ్చి మనకి బ్లడ్లోనే ఉండిపోతుంది. దీనివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. చాలా మంది కన్సల్టేషన్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, మాకు సడన్ గా షుగర్ వచ్చింది అని. కానీ షుగర్ ఎప్పుడు సడన్ గా రాదు. మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ అనేది డెవలప్ అయ్యాక ఒక 5 to 10 years టైం తీసుకున్న తర్వాత మనకి డయాబెటిక్ స్టేజ్ అనేది వస్తుంది. మధ్యలో మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ అయ్యాక, ప్రీ డయాబెటిక్ అయ్యాక మనకి డయాబెటిక్ స్టేజ్ అనేది వస్తుంది. ఈ 3 స్టేజెస్కి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, డయాబెటిక్స్కి ఇంచుమించు 5 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లో మన బాడీలో హైపర్ ఇన్సులిమియా అంటే ఎక్కువ ఇన్సులిన్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనకి బాడీలో సైన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అకంథసిస్ నైగరిన్స్ అంటారు. అంటే మెడ మీద, నెక్ మీద మనకి బ్లాక్ కలర్గా ఉంటుంది మొత్తము, ఇంకా చంకల్లోనూ బ్లాక్గా అయిపోతుంది. మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం హైపర్ ఇన్సులిమియా అంటాము. ఈ స్టేజ్ అనేది రివర్సిబుల్. ఈ స్టేజ్లోనే మనం జాగ్రత్త తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ నుంచి నార్మల్ కండిషన్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.